అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఆర్ఎన్బి అతిథి గృహంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన మాజీ సీఎం జగన్ చట్టసభలను రాజ్యాంగాన్ని అవమానించారని విమర్శించారు. అవినీతిమయంగా 5 ఏళ్లు పరిపాలించాలని మండిపడ్డారు. ఆయన సీఎం చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో తాము ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించామని కొల్లు చెప్పారు. తల్లి చెల్లిని కూడా వదలకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయటం చూశామన్న ఆయన జగన్ కి సూట్ కేసులు ఎలా అందాయో సభలో బాలినేని మాట్లాడటం కూడా విన్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు కొల్లు రవీంద్ర. ఒక ఆవిడ అంటది, మా జోలికి ఎందుకులేండి, ఆ నాయకుల సంగతి చూసుకోండి. ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుద్ది అనేది రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది, కానీ పిచ్చివాగుడు వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం. ఇదివరకు అనేవాడు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి. అందుదాకా లేదు, ఈ జన్మలో చేసింది బేస్లోనే వచ్చేసింది. కలియుగం ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దరిద్రులందరూ ఏకమవుతారని ఉంటుంది సామెత. ఆ టైప్లో అందరూ కూడా చేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి టీవీ పెట్టుకోవాలంటే భయం, ఏ బూత్ మాట వస్తుందో తెలియదు. సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే భయం, ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని.